ఇంక ఎన్ని తిప్పలు పడినా ఇందులోంచి బయటపడలేను. I'm trapped in this bloody hell! లక్ష్యం ఏకాగ్రత ఒకటైతే గెలుపనేది ఖాయం. నా లక్ష్యం ఈ ఇంట్లోంచి బయటపడ్డాం. ఏకాగ్రతతో ఆలోచిస్తే ఎంత ఘోర పరిస్థితుల్లో ఉన్నా ఒక చిన్న దారి కనిపిస్తుంది. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. చూడు, నీకు కావాల్సిన ఫైల్ తీసుకొచ్చాను. తీసుకో. యాక్చువల్లీ చాలా అర్జెంటు, ఆపుకోలేకపోతున్నాను. చుచ్చు పోసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ టాయిలెట్ యూజ్ చేయొచ్చా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను కాదు ఆ పాడు పిల్లి అల్లరి చేస్తుంది. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? మనం ఊరికి ఎప్పుడు వెళ్ళాలి? ఊరికి వెళ్ళడం కుదరదురా, మనం చచ్చిపోయాం. అవునా అమ్మా, మనం చచ్చిపోయామా? లేదు కన్నా, చచ్చిపోయి బతుకుతున్నాం, బతికి చచ్చిపోయాం. అలాగైతే ఈసారి నా బర్త్డే లేనట్టేనా అమ్మా? ఏం మాట్లాడవేంటమ్మా? చెప్పమ్మా, ఎప్పుడు వెళ్తాం ఊరికి? వెళ్దాం నాన్న, నాన్నొచ్చి మనందరినీ తీసుకెళ్తారు. అమ్మా, అబద్ధం చెప్పొద్దు. రాజంకులు నాన్నని చంపేశాడు. నాన్న ఇంక రాడు. అమ్మా, మనం ఏం తప్పు చేశామని ఆ రాజంకుల్ మనల్ని అందరినీ ఇలా చంపేశాడు? మనమే తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నాం కన్నా. సరే, నేను కథ చెప్తాను, వింటారా? ఒక అల్లరి కోతొచ్చి, నాకు చాలా బోరుగా ఉంది,
ఎవరైనా ఉంటే చెప్పు, నేను వాళ్ళతో అల్లరి చేసి ఆడుకుంటాను అంది. అందుకు నేను అమోఘ్, చిన్మయ్యి అని 2 పిల్లలున్నారు, వాళ్ళతో ఆడుకో అన్నాను. అందుకు దానికి కోపం వచ్చి నా చెంప మీద కొట్టింది. ఎందుకు కొట్టావని అడిగితే వాళ్ళు నా బాస్లు, వాళ్ళతో నేను ఆడుకోను అని చెప్పి పారిపోయింది. నవ్వండ్రా, నవ్వండి. అమ్మా ఎక్కువ నవ్వించద్దమ్మా, కత్తితో పొడిచాడు కదా, నొప్పొస్తుంది. అమ్మా నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. భయంతో చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నీ పిల్లలు చనిపోయినప్పుడు నువ్వెంత బాధపడి ఉంటావు కదా. నాకు చావడం ఇష్టం లేదమ్మా. మా అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయమ్మా. దయచేసి ఈ ఇంటి నుంచి బయటపడే దారి చూపించమ్మా. నా నీడ నేనే అనుమానిస్తూ, ప్రతి క్షణం భయపడుతూ, ఇన్సెక్యూరిటీతో నరకం అనుభవిస్తున్నాను. ఈ ఒంటరితనం ఓ భయంకరమైన శిక్ష. ఏ శత్రువు కూడా అవద్దు. ఇది నరక యాతన. ఈ నిర్జీవమైన ఇంట్లో ఒంటరిగా ఉండటం శిక్ష అని ఎందుకు అనుకుంటున్నా? చీరా, దీనివల్ల నీకు కష్టానికి సుఖానికి ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది. అవన్నీ నీ అనుభవంలోకి వస్తాయి. ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్నని చూడాలి. ప్లీజ్ హెల్ప్ చేయమ్మా. నాకు చాలా భయంగా ఉంది. భయమా? నీకా? నువ్వే చెప్పేవాడు కదా ప్రపంచంలో నేను దేనికి భయపడ్ను, ఈవెన్ దేవుడికి దయ్యానికి కూడా అని. నువ్వు దేన్ని నమ్మవు కదా. మనుషుల నమ్మకాల్ని తప్పని ప్రూవ్ చేయాలనుకున్నావా? మనుషులు ఎందుకు దేవుడు దయ్యాన్ని నమ్ముతారు? తమాషాకా? లేక నీ ఉద్దేశంలో వాళ్ళు మూర్ఖులా? దేవుడు దెయ్యం అనేది ఒక అద్భుతమైన నమ్మకం. దేవుడు అంటే ఎనర్జీ సోర్స్. మనం దేవుడి నుంచి తెలియని ఎనర్జీ పొందుతున్నాం. గాడ్ ఈజ్ నో వేర్ అండ్ హీఈస్ ఎవ్రీవేర్. ప్రకృతే దేవుడు. దీన్ని అర్థం చేసుకోకుండా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎవరూ జీవించకూడదు. దేవుడికి దెయ్యానికి రూపం లేదు. దే కాన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై సెన్స్. దాన్ని అనుభవించాలంతే. ఈ ప్రపంచంలో ఎంత నాస్తికుడైనా ఏదో ఒక సందర్భంలో దేవుడున్నాడని నమ్మి తీరాల్సిందే. లేదు, నేను ఇప్పటికి కూడా నమ్మను. నువ్వే చెప్పావుగా దేవుడికి దెయ్యానికి రూపం లేదని. ఊరికే భయపడ్డాను అంతే. అంతే. డు యు నో, ఫియరింగ్ ఈజ్ బిలీవింగ్. నువ్వు నమ్మావు కాబట్టే భయపడుతున్నావు. లేదు, నేను భయపడలేదు. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. నేను నవ్వుతున్నాను.
చూడు నేను అవుతున్నాను ఆర్టిఫిషియాలిటీ ఎప్పుడు రియాలిటీ అయ్యే ఛాన్సే లేదు. ఇది రియాలిటీ. ఈ ఇల్లు, జరుగుతున్న సంఘటన, చావంటే భయం, బయటికి వెళ్ళిపోవాలనే బాధ. ఆయన మీరెవరు ఇక్కడ లేరు. ఇదంతా నా భ్రమే. నేను భయపడలేదు. నేను అసలు ఎప్పటికీ భయపడ్ను. నేను ఎప్పటికీ భయపడ్ను. నా చేతిలో గన్నుంది. చంపేస్తాను. రా రా ముందుకి. చంపేస్తాను. నన్నే ఏడిపిస్తావా? ఒకే తోట మిగిలింది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే డోర్ షూట్ చేసి తీరాలి. కాన్సంట్రేట్ సూరజ్, కాన్సంట్రేట్.
Is there anybody to help me? సూరజ్, నువ్వు భయపడలేదు. కాన్సంట్రేట్. ఈ ఇంటి నుంచి బయటపడాలనే ప్రయత్నాలన్నీ అయిపోయాయా లేక ఇంకా మిగిలాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి వెంటాడుతూనే ఉంది. ఓటమి ఎక్కడో లేదు, నీ బుర్రలోనే ఉంది. నిజంగా నువ్వు గెలవాలనుకుంటే గెలుస్తావు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమేం కాదు. కానీ నాకు ఒకరు తోడుంటే బాగుంటుందని. కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని సాయం చేసుకోవాలి కదా. ఒక రకంగా మన ఇద్దరం అతని చేత బాధించబడ్డవాడమే కదా. ఏమంటావు? ఇక్కడికి రావాలనుకుంది నువ్వే. ఇది చావుకి బతుక్కి మధ్య సంఘర్షణ. మొదలు పెట్టావుగా. అవును, ఈ గేమ్ ని నువ్వే పూర్తి చేయాలి. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. నేను ఇంట్లోంచి ఎలా బయటపడగలను? ఏదో నువ్వు కూడా ఇంట్లో ఉన్నావు కాబట్టి నాకు హెల్ప్ చేయమని అడిగానంతే. నీ ప్రాణం ఉండేది ఉదయం 6 గంటల వరకు మాత్రమే. ఆలోగా దారి వెతుక్కుంటే బతుకుతావు లేదా చస్తావు. పో, నా ముందు నుంచి వెళ్ళిపో. నా దారిని వెతుక్కుంటాలే. మనసులో ఉన్న భయం వల్ల దారి మర్చిపోయావా? ఖచ్చితంగా నీకు దారి దొరకదు. వాసన పోవాలంటే ఒక్కటే మార్గం, స్నానం చేస్తే సరి.
బ్లాక్ పాండ్స్ గెలిస్తే దెయ్యం లేనట్టు, వైట్ పాండ్స్ గెలిస్తే దెయ్యం ఉన్నట్టు.
Anybody's there? Anybody's there? Hello? Hello? Help me, please! Please! ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి? ఎవరైనా హెల్ప్ చేయండి. There is nobody to help me. Cool. 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 Suraj, cool. 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 It's okay. It's okay. భయపడకో. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు. నాకేదవుతుంది? పిచ్చెక్కిపోతుంది. ఓకే ఓకే ఓకే, ఇదంతా నా ప్రేమే. నేనేం చూడలేదు, నేనేం వెళ్ళలేదు. ఇక మీద కూడా నేనేం చూడను, ఏ విన్ను. Are you joking? Ah, I know. Oh, don't joke. Hey, fool! Oh, cool, cool. Stop it! 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 ఒక్కోసారి మైనస్లు కూడా ప్లస్ అవుతుంటాయి. ఈ ఫోన్ వల్ల మనకి హెల్ప్ ఎందుకు జరగకూడదు? ఎవడో మహానుభావుడు ఫోన్ చేసి ఉంటాడు. ఓ షిట్ 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 షిట్, మంచి అవకాశం మిస్ అయిపోయింది. షిట్. కమ్ ఆన్, కమ్ ఆన్, ప్లీజ్ కాల్ మీ అగైన్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. హలో 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 హలో, మాట్లాడండి, నన్ను కాపాడండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరెవరు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, నన్ను చంపేసేలా ఉన్నారు. ప్లీజ్, హలో హలో, నన్ను కాపాడండి, మాట్లాడండి. హలో. ఎక్కడ? ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదు. ఓ